నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నరేంద్ర మోడీ ప్రభుత్వం పాతవన్నీ తవ్వుతోంది. మూతపడిన కేసుల్ని రీఓపెన్ చేస్తోంది. చల్లారిన ఫిర్యాదుల చిట్టాను వేడెక్కిస్తోంది. నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కేసుపై బీజేపీ సర్కారు ఎందుకంత దూకుడుగా వెళుతోంది? అగ్రనేతలపై ఈడీ విచారణతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కసి పెరుగుతోందా? రాజకీయ కక్ష సాధింపంటూ జనంలో చర్చను రగిలించాలని భావిస్తోందా? అసలేంటి నేషనల్ హెరాల్డ్ కేసు? రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఈ పరిణామాలు సృష్టించే ప్రకంపనలు ఏంటి? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. తమ అగ్రనేతల్ని లక్ష్యంగా చేసుకుంటారా అంటూ రగిలిపోయాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ ఆందోళనతో దేశమంతా అట్టుడికిపోతోంది. రాహుల్ గాంధీ సుదీర్ఘ ఈడీ విచారణ, కొన్ని రోజుల్లో సోనియా గాంధీకి సైతం తప్పని ఈడీ ప్రశ్నలు, ఈ పరిణామాలు కాంగ్రెస్ నాయకుల్లో ఒక్కసారిగా కదలిక తెచ్చాయా? నిస్తేజంగా ఉన్న కేడర్లో కథన కుతూహలం పెంచాయా? నేషనల్ హెరాల్డ్ కేసు పదే పదే ఎందుకు తెరపైకొస్తోంది? 2G కోల్ సహా మిగతా స్కామ్లు ఏమయ్యాయి? అగ్రనేతలనే గురిపెట్టే సంప్రదాయానికి బీజేపీ శ్రీకారమా? రాహుల్ ఈడీ విచారణతో కాంగ్రెస్లో కసి పెరిగిందా? దేశవ్యాప్తంగా పార్టీలో కదలిక రాజేసిందా? అసలేంటి నేషనల్ హెరాల్డ్ కేసు? జాతీయ రాజకీయాల్లో ఎన్నడూ లేనంతగా కుదుపు, దేశవ్యాప్తంగా పొలిటికల్ ప్రకంపనల దుమారం. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు రోడ్డుపైకొచ్చి నిరసనల హోరు. కాంగ్రెస్ నిరసనలతో ఢిల్లీ నుంచి గల్లీ గల్లీ వరకు దద్దరిల్లిన సందర్భం. శతాధిక పార్టీలో ఇంత సమరోత్సాహానికి, ఆగ్రహావేశాలకు కారణం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ఈడీ విచారణ చెయ్యడం, గంటల కొద్దీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చెయ్యడం. మోడీ జేబులోని ఈడీ కావాలని కాంగ్రెస్ అగ్రనేతలను వేటాడుతోందంటూ నిరసనలతో కదం తొక్కారు కాంగ్రెస్ నేతలు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు కొత్తదేం కాదు. దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రత్యర్థులకు ఆయుధమే. ఎప్పటికప్పుడు బీజేపీ తిరగదోడుతున్న కేసే. స్వాతంత్రోద్యమంలో ప్రజా గొంతుకగా పోరాడుతోందని నాడు బ్రిటిష్ పాలకులు నేషనల్ హెరాల్డ్ను నిషేధించారు. స్వాతంత్రం తర్వాత అనేక మలుపులు కుదుపులకు గురై మూతబడిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులను పీడిస్తోంది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కొన్ని రోజుల క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం సోనియా అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న రాహుల్ అక్కడి నుంచి ఈడీ ఆఫీసుకు పయనమయ్యారు. చాలాసేపు రాహుల్ను విచారించింది ఈడీ. అనేక ప్రశ్నలను రాహుల్ ముందుంచింది. నేషనల్ హెరాల్డ్తో మీకున్న వ్యాపార సంబంధాలేంటి? ఏజీఎల్లో మీ స్థానం ఏంటి? యంగ్ ఇండియా సంస్థలో మీ పాత్ర ఏంటి? యంగ్ ఇండియాలో మీ పేరున షేర్లు ఉన్నాయా? షేర్ హోల్డర్లతో మీరు ఎప్పుడు సమావేశమయ్యారు? కాంగ్రెస్ యంగ్ ఇండియాకు రుణం ఇవ్వడానికి కారణమేంటి? దివాళా తీసిన నేషనల్ హెరాల్డ్ను ఎందుకు మళ్లీ నడపాలనుకున్నారు? ఇలా అనేక ప్రశ్నలను రాహుల్ను అడిగిందట ఈడీ. మూసేసిన కేసును తిరిగి ఓపెన్ చేయడంలో మతలబేంటంటూ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాహుల్ విచారణ పూర్తయ్యే వరకు పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామాలు, మండలాలు, పట్టణాలు, నగరాలు ఇలా ప్రతి చోట కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి పాదయాత్రగా ఈడీ ఆఫీసుకు వెళ్లారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీ దద్దరిల్లిపోయింది. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రజావాణిగా భావజాలాన్ని వ్యాప్తి చేసి మహామహుల అక్షరాలను బ్రిటిష్ వారిపై అగ్నికీలలుగా సంధించిన నేషనల్ హెరాల్డ్ పేపర్కు కాంగ్రెస్ అండగా నిలిస్తే తప్పేంటి అంటూ నిలదీశారు. నాడు నష్టాల్లో ఉన్న పత్రికను ఆదుకుని జీతాల్లేక ఇబ్బంది పడుతున్న జర్నలిస్టుల వేతనాలు చెల్లించేందుకు కాంగ్రెస్ సాయం చేస్తే నేరమా అంటూ ప్రశ్నించారు. జర్నలిస్టులను, పత్రికా సిబ్బందికి అన్ని విధాలుగా అండగా ఉండటమే నేరమైతే అదే నేరం పదే పదే చేస్తామంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్లో ఇందిరాగాంధీ విగ్రహం నుండి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లిన టీ కాంగ్రెస్ నాయకులు ఈడీ కార్యాలయం దగ్గరే ధర్నా చేశారు. అధికారం పోతుందన్న భయంతోనే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ ఆరోపించారు. ఇవాళ మన తల్లి లాంటి సోనియా గాంధీ గారిని అవమానిస్తుంటే మనం మౌనమంగా చూస్తూ ఊరుకుందామా? మనం పోరాటంలో ముందుకు పోదామా? మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ మోడీ, అమిత్ షాకు పోయే కాలం వచ్చింది కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇచ్చారు. అందుకే మిత్రులారా, ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇవాళ రాహుల్ గాంధీ గారిని పిలిచారు. ఈడీ ఆఫీస్ దగ్గరకు వచ్చి శాంతంగా నిరసన తెలిపిపోతున్నాం. మేము శాంతంగా నిరసన తెలుపుతున్నామంటే మేము గాంధీ వారసులం కాబట్టి, ప్రజాస్వామ్యం పట్ల మాకు విశ్వాసం ఉంది కాబట్టి ఇవాళ నిరసన తెలిపి శాంతంగా కార్యక్రమాన్ని చేపట్టినాం. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారికి
ఈడీ నోటీసులు ఇచ్చి కక్షపూరితంగా కార్యాలయానికి పిలిపించి కావాలని ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల్ని భయపెట్టి జైలుకు పంపించి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని ఆలోచన చేస్తున్న భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈరోజు మనమంతా ఇక్కడ కూర్చున్నాం. స్నేహితులారా, మీ అందరికీ తెలిసిందే, పెద్దలందరూ మాట్లాడి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యవస్థల్ని సంస్థలన్నింటినీ కూడా ప్రశ్నించే వారిని అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులు గురిచేసి దేశంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఒక అతిపెద్ద కుట్ర చేస్తా ఉంది. ఒకవైపు ఈడీ రాహుల్ను విచారిస్తున్న సమయంలోనే ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో సాగింది. ఢిల్లీ మొత్తం బ్యారికేడ్లను పెట్టడం చూస్తుంటే ప్రభుత్వం కాంగ్రెస్కు భయపడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. మమ్మల్ని ఎవరూ అణిచివేయలేరన్న లీడర్లు, బ్రిటిషర్లు, కొత్తగా వచ్చిన అణిచివేతదారులు ఎవరూ మమ్మల్ని తొక్కిపెట్టలేరంటూ తీవ్రంగా స్పందించారు. 136 ఏళ్లుగా కాంగ్రెస్ సామాన్యుల గొంతుకగా ఉందని, కాంగ్రెస్ ఎలాంటి త్యాగానికైనా సిద్ధమంటూ బీజేపీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ లీడర్లు. गॉडसे के वंशज गांधी को डराने एक बार फिर चले हैं. न महात्मा गांधी डरे थे, न महात्मा गांधी के उत्तराधिकारी गॉडसे के वंशजों से डरेंगे. अगर इस देश में देश के स्वतंत्रता संग्राम की आवाज को दबाने वाली अगर एक अखबार के पत्रकारों की तनख्वाह देना अपराध है तो हम ये अपराध बार बार करेंगे. अगर बिजली का बिल देना अपराध है अखबार का, अगर अखबार का हाउस टैक्स देना अपराध है तो ये अपराध बार बार करेंगे. मोदी सरकार, कायर मोदी सरकार हमें गिरफ्तार करे, हमें आजीवन कारावास दे, पर अंग्रेज भी हारा था, मोदी भी हारेगा. మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్త నిరసనలకు దిగడాన్ని బీజేపీ నాయకులు తప్పుపట్టారు. తమ అవినీతి బయటపడినందుకు బహిరంగంగానే దర్యాప్తు సంస్థపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చారని విమర్శించారు. ఇది గాంధీ ఆస్తులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నమంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కాదన్న కమలనాథులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఒకప్పటి వార్తాపత్రిక పబ్లిషింగ్ సంస్థపై గాంధీ కుటుంబం ఎందుకు ఆసక్తి చూపుతోందని విమర్శించారు. एक इन्वेस्टिगेटिंग एजेंसी पर दबाव डालने के लिए कांग्रेस शासित राज्यों के वरिष्ठ नेताओं को विशेष आमंत्रित किया गया है. इन्वेस्टिगेटिव एजेंसी के ऊपर दबाव डालना खुलेआम कांग्रेस की इस रणनीति को आप क्या नाम देंगे? भ्रष्टाचार के किन मुद्दों पर राहुल गांधी को तलब किया गया है? ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం సాగుతున్న టైంలోనే కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. 2G, కోల్, కామన్వెల్త్, హెలికాప్టర్ కొనుగోళ్లు, ఇలా నింగి నుంచి నేల వరకు యూపీఏ జమానా మొత్తం అవినీతిమయమంటూ బీజేపీ ఆరోపణలు చేసినా ఏ ఒక్కటి నిరూపించలేదు. కానీ ఎప్పుడో మూతబడిన నేషనల్ హెరాల్డ్ కేసును మాత్రం ఎప్పటికప్పుడు తెరమీదకు తెస్తోంది. ఏకంగా అగ్రనాయకులను వెంటాడుతోంది. దీంతో ఇవి రాజకీయ కక్ష సాధింపు చర్యలేనంటూ కాంగ్రెస్ శ్రేణులు రగిలిపోతున్నాయి. వాళ్ళ చేసే కర్తవ్యాలు, వాళ్ళ డ్యూటీస్ ఏముందో దానికి మర్చిపోయి కేవలము ప్రభుత్వము, మోదీ గారి ప్రభుత్వం ఏది చెప్తే వాళ్ళకు వాళ్ళకు ఏజెంట్గా తయారైపోయినారు. అందుగురించి ఎందుకంటే ఇది ప్రైవేట్ కేసు. నేషనల్ హెరాల్డ్ 1938లో మన ఇండిపెండెన్స్ రాకముందు అప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. దానికి సంబంధించిన డైలీ టెక్నాలజీ మారుతుంది, అది కూడా మారిపోయింది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోస్తున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు అధినాయకులపైనే గురిపెట్టిందంటూ కాంగ్రెస్ నేతలు కసిమీదున్నారు. ఈ వ్యవహారంతో రాజకీయంగా బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో గానీ ఈడీ విచారణ మాత్రం కాంగ్రెస్లో ఒక్కసారిగా కసి పెంచింది. చిన్న పెద్ద లీడర్లందరినీ నిరసనలకు పురిగొల్పింది. పార్టీ శ్రేణుల్లో పట్టుదల పెంచింది. బీజేపీ వ్యతిరేక దళానికి ఎవరు నాయకత్వం వహించారంటూ ప్రాంతీయ పార్టీలు కూటములు కడుతున్న తరుణంలో కాంగ్రెస్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు నేరమేలేని కేసును ఎందుకు తిరగదోడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు సంధిస్తున్న ప్రశ్నలు జనంలోకి వెళితే కాంగ్రెస్కు సానుభూతి వెల్లువలా వచ్చి పడుతుందని, బీజేపీ ఈడీ స్ట్రాటజీ బూమరాంగ్ అవుతుందని కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారం ఉందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఈడీ విచారణ చేస్తోంది. జర్నలిస్టులు, పత్రికా సిబ్బందిని ఆదుకోవడమే కాంగ్రెస్ చేసిన నేరమా అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. వీరి వాదనలు సరే, అసలు నేషనల్ హెరాల్డ్ కేసేంటి, ఇందులో ఆరోపణలేంటి? నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ప్రచురించే సంస్థను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారన్నదే ప్రధానమైన ఆరోపణ. బీజేపీ నేతలు పదే పదే చేస్తున్న ఆక్షేపణ. 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేసు పెట్టారు. సోనియా, రాహుల్ గాంధీలు వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని 2012 నవంబర్ 1వ తేదీన ఢిల్లీలోని కోర్టులో ఫిర్యాదు చేశారు స్వామి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియా ప్రైవేట్ కంపెనీ ద్వారా ఢిల్లీ, యూపీ, ఇతర ప్రాంతాల్లో 1600 కోట్ల రూపాయల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను మోసపూరితంగా మళ్లించుకున్నారని కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఈడీ ఇదే కోణంలో విచారిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఇది కేసు. కానీ ఇందులో లోతుపాతులు తెలుసుకుంటే తప్ప అసలు నిజాలు అర్థం కావు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపన ఉద్దేశం ఏంటి? స్వాతంత్ర ఉద్యమంలో దీని పాత్ర ఏంటి? నేషనల్ హెరాల్డ్ వెనుక ఉన్న మహామహులెవరు? నేషనల్ హెరాల్డ్ స్వాతంత్ర ఉద్యమంలో అక్షరాలనే నిప్పు కణికలుగా సంధించిన వార్తాపత్రిక. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ మూల స్తంభాలుగా నిలిచిన న్యూస్ పేపర్. స్వాతంత్రానికి సంబంధించి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి, వార్తలు చేరవేయడానికి 1938లో నేషనల్ హెరాల్డ్ను స్థాపించారు. గాంధీ, పటేల్, నెహ్రూలతో పాటు పలువురు స్వాతంత్ర సమరయోధులు కలిసి 5 లక్షల రూపాయల మూలధనంతో నేషనల్ హెరాల్డ్ను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ దమన నీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టింది నేషనల్ హెరాల్డ్. దీంతో బ్రిటిష్ పాలకులు రగిలిపోయారు. జనంలోనూ ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని భయపడ్డారు. దీంతో 1942 నుంచి 45 వరకు నేషనల్ హెరాల్డ్ను బ్యాన్ చేశారు బ్రిటిష్ పాలకులు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ కంపెనీకి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు భూములు, భవనాల రూపంలో పలు రకాల ఆస్తుల్ని కట్టబెట్టాయి. కొంతకాలం పాటు ఉజ్వలంగా వెలిగింది నేషనల్ హెరాల్డ్. అయితే నేషనల్ హెరాల్డ్ పత్రికను ఆర్థిక కష్టాలు వెంటాడాయి. ఢిల్లీలోని ప్రఖ్యాత హెరాల్డ్ హౌస్తో పాటు కోట్ల రూపాయల ఆస్తులున్న జర్నలిస్టులకు, అందులో పనిచేసే సాంకేతిక సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఢిల్లీలోని ప్రఖ్యాత హెరాల్డ్ హౌస్తో పాటు కోట్ల రూపాయల ఆస్తులున్న బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ పత్రికను ఆర్థికంగా ఆదుకోవాలని భావించింది. ప్రజల నుంచి చందాలు, విరాళాల రూపంలో వసూలు చేసిన పార్టీ నిధి నుంచి అసోసియేటెడ్ జర్నల్స్కు 90 కోట్లు అప్పిచ్చింది. ఆ డబ్బుతో దాని రుణాలు తీర్చింది. ఈ 90 కోట్లకు వడ్డీ లేకుండా అనేక సమయాల్లో విడతల వారీగా ఇచ్చింది. అయినా నేషనల్ హెరాల్డ్ కష్టాల నుంచి గట్టెక్కలేకపోయింది. దీంతో 2008లో ఆ పత్రిక మూతపడక తప్పలేదు. 2008లో నేషనల్ హెరాల్డ్ మూతబడిన 2 ఏళ్లకు అంటే 2010లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 2010 నవంబర్లో 50 లక్షల రూపాయల మూలధనంతో యంగ్ ఇండియన్ అనే సంస్థ తెరపైకొచ్చింది. ఇందులో 76% వాటా సోనియా, రాహుల్ గాంధీలది. మిగతా 24% మాత్రం గాంధీలకు నమ్మకస్తులుగా ఉంటూ వస్తున్న మోతిలాల్ ఓరా, ఆస్కర్ ఫెర్నాండెజ్లది. వీరిద్దరూ ఇప్పుడు భౌతికంగా లేరు. నేషనల్ హెరాల్డ్కు ఇచ్చిన అప్పును తిరిగి కట్టలేని రుణంగా ప్రకటించింది కాంగ్రెస్. దాన్ని యంగ్ ఇండియాకు 50 లక్షలకు ఇచ్చేసింది. మరింత సింపుల్గా చెప్పాలంటే నేషనల్ హెరాల్డ్ 90 కోట్ల అప్పును యంగ్ ఇండియన్కు 50 లక్షలకు అప్పగించింది. దీనికి సంబంధించి అటు ఏఐసిసి తరపున, ఇటు యంగ్ ఇండియన్ తరపున, దాంతోపాటు నేషనల్ హెరాల్డ్ తరపున కూడా ఒకే వ్యక్తి మోతీలాల్ ఓరా సంతకం చేశారని చెబుతున్నారు. దీన్నొక చరిత్రాత్మక ఒప్పందంగా తెలిపింది కాంగ్రెస్. ఈ అగ్రిమెంట్తో నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నీ యంగ్ ఇండియన్కు వచ్చాయి. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ప్రస్తుత విలువ సుమారు 5,000 కోట్లుగా చెబుతున్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల వాటాలకు చెందిన కంపెనీలో ఎన్నో అక్రమాలు, అవకతవకలు జరిగాయని 2012లో ఢిల్లీ కోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు. దీంతో మరోసారి నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకొచ్చింది. ఈ మొత్తం స్కామ్ విలువ సుమారు 1600 కోట్లుగా చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి. యంగ్ ఇండియన్ కంపెనీ ఏర్పాటు ద్వారా నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నింటినీ సోనియా, రాహుల్ చేజిక్కించుకున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ వేగవంతమైంది. 2014లో సోనియా, రాహుల్, షాంపిట్రోడాలకు నోటీసులు ఇచ్చింది ఢిల్లీ కోర్టు. 2016లో పాటియాలా హౌస్ కోర్టు నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు బెయిల్ తెచ్చుకున్నారు. 2019లో 64 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఇప్పటికే సోనియా, రాహుల్లకు ఆదాయ పన్ను శాఖ తాకీదులిచ్చింది. ఐటీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టును సోనియా గాంధీ ఆశ్రయించారు. 2019లో సోనియా, రాహుల్లకు సుప్రీంకోర్టులో ఐటీ నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. సోనియా, రాహుల్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇష్యూ అయ్యాయి. ఇప్పుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది. మరికొద్ది రోజుల్లో సోనియా గాంధీని సైతం విచారిస్తామంటోంది. నేషనల్ హెరాల్డ్ స్థాపన నుంచి
ఈడీ విచారణ వరకు ఇది పత్రికా కథ. అయితే ఇందులో తప్పేముందని, తాము చేసిన నేరమేంటన్నది కాంగ్రెస్ నేతలు సంధిస్తున్న ప్రశ్న. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రతిష్టను దెబ్బతీయడానికి, దేశం కోసం కుటుంబాన్నే కోల్పోయిన ఈ పార్టీ సోనియా గాంధీ భర్తను కోల్పోయింది, అత్తను కోల్పోయింది. వాళ్ళ వంశపారంపర్యంగా నిస్వార్థంగా సేవ చేస్తూ ఇవాళ అధికారం లేకున్నా ప్రజల కోసం పనిచేసే నాయకులని ఈ విధంగా ఈడీ సమన్లు ఇవ్వడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని దాన్ని విత్డ్రా చేసుకునే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. నేషనల్ హెరాల్డ్ ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ సాయం చేసింది. అందులో పనిచేసే సిబ్బందికి అండగా నిలిచింది. 90 కోట్ల రుణం ఇచ్చింది. చివరికి ఆ పత్రిక మూతపడింది. దీంతో దాని ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇందులో నేరం ఏముందని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. నేషనల్ హెరాల్డ్కు రుణం ఇవ్వడమే నేరమా? అందులో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చేయడమే పాపమా అంటోంది. అంతేకాదు, అదే నేరమైతే అలాంటి నేరాలు మరిన్ని చేయడానికి సిద్ధమంటోంది. తమ అగ్రనేతలను కావాలని ఇరికిస్తే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామంటోంది. అగ్రనాయకుల్నే కేసుల్లో ఇరికించే దుష్ట సంప్రదాయానికి బీజేపీ తెరతీసిందా? రాజకీయంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేసే వ్యూహమా? కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు ఇప్పుడే ఈ టైంలోనే ఈడీ దర్యాప్తు వెనుక కాషాయ దళం ఆలోచన వేరే ఉందా? అదే నిజమైతే ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పుతాయా? మొన్నటి వరకు తమిళనాడులోనే చూసిన ఇలాంటి పొలిటికల్ రివెంజ్ కల్చర్ దేశ రాజకీయాలను మరింతగా కలుషితం చేస్తుందా? నరేంద్ర మోడీ సర్కారుకు ముందు దేశాన్ని 10 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ. 2004 నుంచి 2009 మొదటి విడత, 2009 నుంచి 2014 వరకు రెండో విడత. అయితే సెకండ్ టర్మ్లో కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ అనేక అవినీతి ఆరోపణలు చేసింది. 2G స్కామ్ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమించింది. కామన్వెల్త్లో కుంభకోణం జరిగిందని ఆరోపించింది. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ స్కామ్ అంటూ విమర్శలు గుప్పించింది. బొగ్గు కుంభకోణం అంటూ గొంతెత్తింది. ఇంకా మరెన్నో ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వస్తే యూపీఏ హయాంలోని అవినీతిని వెలికితీసి దోషులను బోనెక్కిస్తామని ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ శపథాలు చేశారు. మోడీ ప్రధాని అయ్యి 8 ఏళ్లైంది. ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణను నిరూపించలేదు. పెద్ద ఎత్తున ఆరోపించిన 2G స్కామ్లో నిందితులకు క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా కాంగ్రెస్ను బోనెక్కించలేకపోయారు. అంటే యూపీఏ హయాంలో అవినీతి జరగలేదనా? లేదంటే నిరూపించే అవకాశం లేక బీజేపీ సర్కార్ మిన్నకుండిపోయిందా? అసలు అవినీతి జరగలేదనుకోవాలా? ఈ ప్రశ్నలకు ఏ బీజేపీ నాయకుడు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004 నుంచి 2014లో ఎన్నో కేసులు ఉన్నాయి, ఎంతో కరప్షన్ అయిందని అల్లరి చేశారు. వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేయలేకపోతున్నారు, అవి వదిలేశారంటే మన సిస్టమ్ కూడా అలా పనిచేస్తుంది. కేసెస్ అనేది రాజకీయ కరప్షన్ను వెంటనే ఒక 6 నెలల్లో, సంవత్సరంలో ఫాస్ట్ ట్రాక్ చేసేస్తే ఎవరైతే నిందితులు ఉన్నారో దొరుకుతారు, విట్నెస్లు దొరుకుతారు. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అవేక ఆఫీసర్లు మారిపోతున్నారు. ఎవరైతే కేసెస్ రిజిస్టర్ చేసిన ఆఫీసర్లు రిటైర్ అయిపోతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఒక దుష్ట సాంప్రదాయానికి తెరతీసిందన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందున్న వాజ్పేయి సర్కారు కూడా అనేక మందిపై అవినీతి ఆరోపణలు చేసేవి. ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టాయి. కానీ ఎన్నడూ పార్టీల అధినేతలను ఇరికించలేదు. ఆరోపణలు ఎదుర్కొన్న వారిపైనే సిబిఐ, ఈడీ సంస్థలు దూకేవి. అంతేగాని పార్టీ అధ్యక్షులకు, పాలక స్థానంలో ఉన్న వారిని టచ్ చేసేవి కావు. ఇప్పుడు మాత్రం ఏకంగా కాంగ్రెస్ అధినాయకులైన సోనియా, రాహుల్ పైనే కేసులు పెట్టి విచారణ చేయిస్తోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది దుష్ట సాంప్రదాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేపు బీజేపీ దిగిపోవచ్చు, కాంగ్రెస్ కేంద్రంలోకి రావచ్చు. మోడీ సర్కార్ అనుసరించినట్టుగానే ప్రత్యర్థి పార్టీలోని ప్రధాన నేతలపై కేసులు పెట్టుకుంటూ పోతే పరిస్థితి ఏంటని కొందరు లేవనెత్తుతున్నారు. తమిళనాడు తరహాలో ఇలా అధికారంలోకి రాగానే అలా ప్రతిపక్ష లీడర్లను కేసులతో వెంటాడే సంస్కృతి మంచిది కాదంటున్నారు. రాజకీయ కక్ష సాధింపులన్న భావన ప్రజల్లోకి వెళితే పాలకుల పీఠానికే ఎసరని చెబుతున్నారు. యూపీఏ గత 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణను నిరూపించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడో మూతబడిన నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకి తెచ్చింది. సమయం, సందర్భంపైనే రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం. ప్రతిపక్షంలో కాంగ్రెసే ప్రధాన పార్టీ. కాంగ్రెస్ నేతృత్వంలో పార్టీలన్నీ ఏకమైతే బీజేపీకి ఇబ్బంది. 2024 ఎన్నికల్లోనూ కాంగ్రెసే నాయకత్వం వహించడానికి మార్గం సుగమం అవుతుంది. అందుకే ఇప్పటికే విపక్షాల్లో కాంగ్రెస్ పట్ల ఉన్న నిస్సహాయతను మరింత పెంచేందుకు అగ్రనాయకత్వంపై గురిపెట్టిందన్న చర్చ జరుగుతోంది. దీని ద్వారా కాంగ్రెస్కు విపక్షాలను మరింత దూరం చేసే వ్యూహం ఉండొచ్చని పొలిటికల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. విపక్షాలన్నింటినీ చీలికలు పేలికలు చేయాలంటే కాంగ్రెస్ నైతిక స్థైర్యాన్ని,
తద్వారా ప్రాంతీయ పార్టీల ఐక్యతా ప్రయత్నాలకు గండి కొట్టాలన్నది బీజేపీ వ్యూహంగా విశ్లేషిస్తున్నారు. బీజేపీ లెక్కలు అలా ఉంటే ఈడీతో పాటు దర్యాప్తు సంస్థల దూకుడును తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. నేషనల్ హెరాల్డ్ అంశాన్ని తిరగదోరడం ద్వారా బీజేపీ రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా అర్థమవుతోందన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆలోచిస్తోంది. సోనియా రాహుల్ని నానా కష్టాలు పెడతారా అంటూ పార్టీ కార్యకర్తల్లో కసి నింపాలని భావిస్తోంది. రాహుల్ తర్వాత సోనియాను కూడా ఈడీ ప్రశ్నిస్తుంది. ఈ విచారణ దాదాపు 2 నెలల వరకు సాగుతుంది. పార్టీ నడిపించే 2 టాప్ లీడర్లను దర్యాప్తు సంస్థలు వెంటాడడం సహజంగానే కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబాన్ని ఇలా వేధిస్తారా అంటూ ప్రజల్లోకి చర్చకు పెడుతోంది. ఇలా నరేంద్ర మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలను గోడకు కొట్టిన బంతిలా తిరగబడతామంటోంది కాంగ్రెస్. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటామంటోంది. అవినీతి చేసిన వారు ఎవరైనా బోనెక్కాల్సిందే. కానీ ఆరోపణలుగా ఉండిపోతేనే అనేక అనుమానాలు. మరి గత ఆరోపణల్లాగా నేషనల్ హెరాల్డ్ కేసును ఏదో హడావిడి చేసి తుస్సుమనిపిస్తారా, లేదంటే విచారణ పేరుతో మరింతగా సాగదీసి ఎన్నికల వరకు లాగుతారా? వీటిపై కాంగ్రెస్ శ్రేణులు పోరాటంతో ఎలా తిప్పికొడతాయన్నది రానున్న కాలమే సమాధానం చెప్పాలి.